పిల్లలకు ఒకటి గమనించండి. నిన్న తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ వీసీ ఎక్స్ వీసీ సంగడి కిషన్ రావు గారు నాకు ఫోన్ చేసి ఏమోయి ప్రసన్న రెడ్డి నువ్వు బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టావు, మంచి చాలా అద్భుతమైన ఎంపిక చేసినావు, ఈ పురస్కారానికి ఎంపికైన సిద్ధారెడ్డి గారు చాలా సమర్థులు అని చాలా సంతోషపడి సిద్ధారెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి నాకు చెప్తున్నారు ఆయన ఫోన్లో. ఎటువంటి వాడు అనేది మీరందరూ గమనించండి. ఇక్కడ భాగేశ్వరి కాలేజీలో ఏ ప్రైవేట్ కాలేజీలో కనిపించదు. బిఏ ఉంది ఇక్కడ. బిఏలో స్పెషల్ తెలుగు ఉంది, స్పెషల్ తెలుగు కోర్సు కూడా ఉంది. సార్ గంట ఎందుకు చెప్పినారంటే సారు కవిత్వం ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసినారు. ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టారు. మీలో ఎవరైనా ఒకరిద్దరికి అలాంటి ఆసక్తి ఉంటే ఎవరైనా ఒక గురువును, ఒక సాహితీవేత్తను, ఒక కవిని పట్టుకోండి, మీరు రాసే ప్రయత్నం చేయండి. అందరూ రాయగలుగుతారు, అది ప్రయత్నం చేస్తే వస్తుంది. అది మీరు గమనించాలని ఇప్పుడు మా పురస్కార రహిత స్వీకర్త డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారు, వారిని దృష్టిలో పెట్టుకొని సందేశం ఇవ్వవలసిందిగా. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, సంస్థ అధ్యక్షులు, పురస్కార స్థాపకులు బుర్ర నరసింహ రెడ్డి గారు, నిరంతర రచనా నిపుణులు, నిరంతరం రాస్తూనే ఉంటారు, వారికి నమస్కారం. అట్లాగే నాతో పాటు ఇక్కడికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి నేటి నిజం పత్రిక సంపాదకుడు వైస దేవదాస్. సాధారణంగా ఎవరైనా రాస్తే ఆ రచన అచ్చు కావడం ఒక కష్టం, కానీ దేవదాసు పెట్టుకున్నటువంటి మంచి సంకల్పం ఏంటిది అని అంటే, కొత్తగా రాసే వాళ్లకు మొదట ప్రోత్సాహం ఇచ్చి వారి కవితను అచ్చు చేసేటటువంటి విశాల హృదయం వారికి ఉంది. చాలా మంది రచయితలు, కవయిత్రులు నేటి నిజం పత్రిక ద్వారా సాహిత్య లోకంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా మొదటి రచనను ప్రోత్సహించి ఒక విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి నేటి నిజం పత్రిక సంపాదకుడు, చిరకాల మిత్రుడు, ఆత్మీయుడు మా వైస దేవదాస్ గారు. అట్లాగే నా పట్ల అవ్యాజమైనటువంటి అనురాగంతో చాలా సందర్భాల్లో, చాలా సమావేశాల్లో చాలా విషయాలు చెప్పిన సహృదయుడు, మిత్రుడు దాస్యం సేనాధిపతి గారు. అట్లాగే ఈ పత్ర రచయిత, ముందు నా గురించి పరిచయకర్త, చాలా మంచి గాయకుడు, మంచి వ్యాఖ్యాత, గొంతుతో సహా వ్యక్తిత్వాన్ని కూడా తన ఆకర్షణలో భాగంగా చేసుకున్నటువంటి నంది శ్రీనివాస్. ఆయనకు కూడా నంది, నేను కూడా నంది నీ అని ఒక నీని ఉమాపతి చేర్చకపోతే నేను కూడా నంది సిద్ధారెడ్డి. అట్లా మా నంది శ్రీనివాస్ గారు. అట్లాగే ఈ సంస్థ తెలుగు భాషా పరిరక్షణ సంఘం సంస్థ కార్యదర్శి బొమ్మకంటి కిషన్ గారు. ఇక్కడ కూర్చున్న మరొక మిత్రుడు, ఆత్మీయులు అనుమూల దయాకర్ గారు. ఇంతకు ముందు ముఖ్య అతిథిగా పాల్గొని అధికార అవసరాల రీత్యా ఇక్కడ నుంచి ప్రసంగించి వెళ్ళిపోయినటువంటి మిత్రుడు శ్యామ్ ప్రసాద్ దలాల్ వారికి, అట్లాగే సభలో ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ నేను పేర్లు చెప్పడం లేదు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే. అందరి పేర్లు చెప్తే మరికొంత సమయం పడుతుంది కనుక అందరూ నాకు తెలిసిన వాళ్ళే. కరీంనగర్ అంటే నాకు చాలా సందర్భాల్లో నా ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అని నేను చాలాసార్లు చెప్పాను.
అట్లా మీ అందరికీ, నా ఇంటి బంధువులైనటువంటి మీ అందరికీ, అట్లాగే వాగేశ్వరి కళాశాలలో చదువుకుంటున్నటువంటి సాహిత్య విద్యార్థులు, సాహిత్యేతర విద్యార్థులు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఎవరైనా వెళ్ళాల్సి ఉంటే వెళ్ళనివ్వండి. నేను చాలా కాలేజీల్లోకి వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటాను, ఎవరిని బలవంతంగా వినిపించలేము కనుక ఎవరైనా తలుపు పెట్టి ఆపవలసినటువంటి అవసరం లేదు. వినదగును ఎవరు చెప్పినా అన్నాడు, వింటే వాళ్ళు బాగుపడతారు, వినకపోతే వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది. కనుక బలవంతంగా వినిపించేటటువంటి పద్ధతి నాకైతే లేదు. నేను క్లాస్ రూమ్లకు మొదటగా వెళ్ళి చెప్పేటటువంటి మాట అదే. ఆ తర్వాత నా క్లాస్ రూమ్లకి క్లాస్ వాళ్ళే కాక వేరే క్లాసుల్లో కూడా వచ్చి వినేవాళ్ళు. కారణం ఏంటంటే నేను బలవంత పెట్టాను. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళవచ్చు. ఇక్కడ ఉన్న విద్యార్థులకు సాహిత్య విద్యార్థులకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పోతే ఇవాళ నాకు తెలంగాణ తేజం అనే పేరుతో మా బుర్రా మసూద్ రెడ్డి గారు ఒక బరువు పెట్టారు, ఒక కిరీటం పెట్టారు. కిరీటం ఎప్పుడైనా బరువే. కిరీటం పెట్టుకున్న వాడికి తెలుసు దాని బరువెట్టిలో అది దించేదాకా ఉక్కపోస్తూనే ఉంటుంది. అది దించేదాకా తల మీద ఒక బరువు వెంటాడుతూనే ఉంటుంది. పెట్టుకున్నంతసేపు బాగానే అనిపిస్తుంది. రాజులు కూడా నాకు చూసినప్పుడు కృష్ణదేవరాయ లాంటి వాళ్ళు కూడా అంతఃపురంలో ఉన్నప్పుడు ఉన్నంత ప్రశాంతంగా రాజాస్థానంలో ఉండి కిరీటం పెట్టుకున్నప్పుడు ఉండదు అని నేను అనుకుంటున్నాను. యుద్ధం చేయవలసి వస్తే కిరీటం దించి యుద్ధం చేయాలి. కాబట్టి కిరీటం ఎప్పుడూ బరువే. కిరీటం దించితే చాలా ప్రశాంతంగా సుశాంతంగా సహృదయంతో ఉంటుంది. అప్పుడు ఎవరితోనైనా కలిసేటటువంటి అవకాశం ఉంది. కిరీటం మధ్యలో అంతరాన్ని తయారు చేసేటటువంటి స్థాయి. నేను పురస్కారాలు ఎందుకు స్వీకరించను అంటే పురస్కారాల కోసమే మీరు రాస్తున్నారని అనుకునేటటువంటి లోకం. కనుక పురస్కారాలు అవసరం లేదు అని అన్నప్పుడు వచ్చేటటువంటి గౌరవం రెండింతలు పెరుగుతుంది. ఆ విషయం చాలా మంది గుర్తించారు. తప్పనిసరిగా ఒక రాత్రి ఇందాక ఎట్లా గుర్తు చేశారు కనుక ఒక రాత్రి 12 గంటలకు నాకు కేసీఆర్ ఫోన్ చేశాడు. అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు, ఉద్యమం నడుస్తున్నది 2006. ఫోన్ చేసి నేను 5గురికి స్వర్ణ కంకణాలు తీసుకున్నాను, ఒక్కొక్కటి ఆ రోజుల్లో ₹1,00,000 పెట్టి తీసుకున్నాను, నీకు ఒకటి తొడుగుతానన్నారు. నీ చేతికి ఒకటి స్వర్ణ కంకణం తొడగాలని ఉంది నాకు అన్నాడు. నేను నువ్వు ఇంకెవరికైనా తొడుగు, నాకైతే వద్దు అని అంటే నేను రేపు పొద్దున స్టేజ్ మీద నీ సంగతి చూస్తా అన్నారు. నా సంగతి నువ్వు చూడలేవు కానీ నువ్వు తొడగలేవు. నేను ఖచ్చితంగా ముందే చెప్తున్నా, మీరు అనవసరమైన ఇబ్బందులు పెట్టుకోవద్దు, మన మధ్యన గ్యాప్ రావద్దు. ఎందుకంత ఆత్మీయంగా అన్నానంటే ఆయన నేను ఒక కాలేజీలో చదువుకున్నాము, ఒకే బ్యాచ్లో చదువుకున్నాం కనుక అంత ఆత్మీయంగా నేను సమాధానం చెప్పాను. రాత్రికి తెల్లవారి సభ ఒక్కొక్కరికి తొడిగే ముందట నేను సభాధ్యక్షుడిని, కవి సమ్మేళనం జరిగింది, నేను సభాధ్యక్షుడిని. ఆయన తొడగడానికి ముందుకు వస్తున్నారు, నిన్ను విడిచిపెట్టే ముచ్చట లేదని వస్తున్నారు. నా చేతులు అదృష్టవశాత్తు ఆ రోజు మైక్ చాలాసార్లు ఎట్లా రక్షిస్తుంది అని అంటే నా ముందు సభ ఉంది, నా చేతిలో మైకు, నా ముందు సభను అడిగాను. తెలంగాణ వచ్చేదాకా ఎలాంటి పురస్కారాలు తీసుకోనని నేను అంటున్నాను, తొడుగుతా అని ఆయన అంటున్నాడు. ఈ స్వర్ణ కంకణాలు అనేటువంటి నాకు ఒక లెక్క కాదు, మనకు తెలంగాణ ముఖ్యమా స్వర్ణ కంకణం ముఖ్యమా అని నేను సభ ముందు పెడుతున్నాను అడుగుతా అంటే అందరూ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో సభ పెద్ద ఎత్తున స్లోగన్ చేశారు, వద్దు వద్దు అని పెద్ద ఎత్తున ఇప్పుడు చెప్పండి, మీరు తొడుగుతా అంటే మీ ఇష్టం. వాళ్ళు ఉత్తమంగా వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ సంకల్పాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని మీరు ఏమాత్రం గౌరవించినా మీరు కూర్చున్న జాగ్రత్త కూర్చోండి, నేను నిల్చున్న జాగ్రత్త నిల్చుంటా. మిగతా వాళ్ళల్లో ఇంకెవరికైనా ఆ స్వర్ణ కంకణం ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు అని అంటే అప్పటికప్పుడు ఒక పేరు నిర్ణయించి స్టేజ్ మీద ఆయన తొడిగాడు. ఆయన చాలా సంతోషపడ్డారు, నువ్వు వదిలావు కనుక నాకు వచ్చింది. కాబట్టి ఈ కంకణాలు, ఈ పురస్కారాలు సాధారణంగా నేను వాటికి దూరంగా ఉంటాను. కానీ మసూద్ రెడ్డి గారితో కూడా చాలాసేపు సంకోచపడ్డాను అన్నది అదే. నేను ఒక 5 నిమిషాల దాకా ఆయనతో వద్దులేండి ఇంకెవరి పేరు చెప్తాను నేను అన్నాను. దానికోసమే జీవించే వాళ్ళు ఉంటారు, దానికోసమే రాసే వాళ్ళు ఉంటారు, దానికోసమే ప్రచారం చేసుకునే వాళ్ళు ఉంటారు, దానికోసమే పైరవి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్తానని చెప్తాను. అది చెప్పినప్పుడు లేలే మా కమిటీ
కమిటీ తీర్మానం చేసింది, దీనికి ఏ రకమైన ఇది లేదు, మీరు దయచేసి ఒప్పుకోవాలని చెప్పి చాలాసేపు అన్న తర్వాత నేను ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నానంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీ ముందర నేను సంజయ్ కూడా ఇచ్చుకోవాలి. బుర్రా మధుసూదన్ రెడ్డి గారు ఇచ్చే పురస్కారం వారి అమ్మ నరసమ్మ గారు, బుర్ర నరసమ్మ, వారి నాన్న బుర్ర లింగారెడ్డి గారు. నరసమ్మ లింగారెడ్డి గారు వాళ్ళ అమ్మ నాన్నల పేర్ల మీద ఇచ్చేటటువంటి ఒక పురస్కారం కనుక, అమ్మ నాన్నల పట్ల తన ప్రేమను ప్రకటించేటటువంటి ఒక పురస్కారం కనుక ఆ పురస్కారాన్ని తీసుకోవడానికి ఆనాడు ఆలోచించి నిర్ణయించారు. అదే సమయంలో నాకు కూడా మా అమ్మ మీద బాపు మీద, మా అవ్వ అంటాను నేను, అవ్వ తెలంగాణ భాష ఎంత ఇబ్బంది పడ్డానంటే నేను భూమి స్వప్నం పుస్తకం మా అవ్వకు బాపుకు అంకితం అని రాసిన. దాని మీద పుస్తకంలో ఇప్పటికి కూడా ఉంటుంది, మా బాపుకు అవ్వకు అంకితం అని రాసిన. రాస్తే నారాయణ రెడ్డి గారు దానికి ముందు మాట రాశారు, పుస్తకావిష్కరణ కూడా సారే చేశారు. నారాయణ రెడ్డి సార్ పుస్తకం చూసి నువ్వు అవ్వ అంటావా అన్నాడు. అవును సార్ నేను అవ్వనే అంటాను. బాపు అంటావా? బాపే అంటాను. నేను కూడా ఇంట్లో బాపే అంటా, కానీ నేను అంకితం ఇవ్వాల్సి వచ్చినప్పుడు అమ్మా నాన్నలకు అని రాశాను. నీ ధైర్యం గొప్పది, నువ్వు అవ్వ బాప రాశావు. ఇది సాహిత్య ప్రపంచంలో కొత్తది. ఇదే తెలంగాణ. మరి తెలంగాణలో మా ఇంట్లో అవ్వ అనేటప్పుడు అమ్మందాం, అమ్మ అంటే అమ్మందాం. మా ఇంట్లో లేని పదాన్ని పుస్తకంలోకి ఎందుకు తేవాలనేది నా ప్రశ్న. సార్ కూడా అవ్వ అంటారట, సార్ కూడా బాబు అంటారట నాన్నని, కానీ దాంట్లో పేజీని తీసి సంకేతం ఇచ్చారు. దాంట్లో రాసేటప్పుడు అమ్మ బుజ్జమ్మకు, నాన్న మల్లారెడ్డికి అని రాసినట్టు గుర్తున్నా. అట్లా నేను అవ్వ బాపులకి రాసిన. ఇవాళ నేను బుర్రా నరసమ్మ లింగారెడ్డి గారు, వారి బుర్రా మధుసూదన్ రెడ్డి గారి తల్లిదండ్రులు, నేను ఆ పురస్కారాన్ని మా నర్ర రత్తమ్మ, మా అమ్మ నర్ర పాలసిద్ధారెడ్డి, మా నాన్న, మా బాపు, మా బాపులకు ఈ పురస్కారాన్ని నేను అంకితం చేస్తున్నాను. అంకితం చేస్తున్నానంటే వాళ్ళు వీడు ఉన్నారా? చూస్తారా? చూడరు. పైనుంచి కూడా చూస్తారనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే భూమిలో నేనే దహనం చేశాను. దహనం చేసిన తర్వాత పైనుంచి చూస్తారంటే అది నమ్మకం అయితే కావచ్చు, కానీ నేను నమ్మను. కానీ ఎందుకు మరిస్తున్నావు అంటే వాళ్ళ మీద మన ప్రేమను ప్రకటించుకోవడానికి ఇది ఒక అవకాశం. వాళ్ళ మీద ప్రేమను ప్రకటించుకోవడానికి బుర్రా మధుసూదన్ రెడ్డి గారికి ఎట్లా అవకాశమో, వాళ్ళ అమ్మ బాపుల మీద, అవ్వ బాపుల మీద నా ప్రేమను ప్రకటించుకోవడానికి కూడా నాకు అట్లా ఒక అవకాశం. వారు బుర్రా మధుసూదన్ రెడ్డి అయితే నేను నర్ర సిద్ధారెడ్డి. నర్ర సిద్ధారెడ్డి, ఆ బుర్రా, ఈ నర్ర, ఈ రెండు కూడా సమాంతరం. నేను నర్ర ఎందుకు నందిని అయిందని ఎవరికైనా అనుమానం రావచ్చు. నేను దానికి చాలా సార్లు సాహిత్యంలో సమాధానం చెప్పుకుంటూ వస్తున్నా. చాలా సందర్భాల్లో మనకు తొలి దశలో చాలా అవమానాలు ఎదురైతాయి. రాస్తే అవమానిస్తారు. చాలా పేరు వచ్చిన తర్వాత చప్పట్లు కొడతారమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలా పేరు వచ్చి చాలా గుర్తింపు వచ్చిన తర్వాత చప్పట్లు కొడతారు. మొదట రాసినప్పుడు చాలా మంది మనల్ని వ్యతిరేకిస్తారు, అవసరమైతే అవమానిస్తారు, అవసరమైతే మనల్ని మూత పెట్టేదాకా వదిలిపెట్టారు. స్వయంగా మా బాబే అన్నాడు. మా బాబు నాకు చాలా ఇన్స్పిరేషన్, మా బాబు ప్రేరణ. నా హీరో ఎవరు అంటే నేను మొట్టమొదటగా చెప్పేటటువంటి హీరో మా బాబే. చాలా సభల్లో చెప్పారు, మా బాబు లేకపోతే నేను లేదు. చాలా మంది హీరోలు బయట ఉంటారు, చాలా మంది హీరోలు బయట ఉంటారు, కానీ నా హీరో నా బాబు మా ఇంట్లోంచే ఉన్నాడు. ఆయన లేకపోతే నేను లేదు. అయినా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన వాళ్ళు కూడా ఒకానొక దశలో మనల్ని ఎంకరేజ్ చేయకపోవచ్చు. నేను కొత్తగా రాసేటప్పుడు, కొత్తగా కవిత్వం రాయడం, పద్యాలు రాయడం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ సాహిత్య విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి ఏదో అంత సౌకర్యంగా ఉంటుంది, హాయిగా పూల పాప మీద నడిచొచ్చినట్టు ఉంటుంది అని అనుకోవద్దు. నేను మొదటగా రాసేటప్పుడు పద్యాలు రాస్తుంటే వాడు ఏది చెప్పిపోతే మా బాబు భయపడి ఆయన ఒకటే అన్నాడు, బట్టోళ్ళమా పాపనోళ్ళమారా, మనకెందుకు కవిత్వాలు అన్నాడు. నిజమే, బట్టోళ్ళం కాదు, పాపనోళ్ళం కాదు, కానీ మనకు కవిత్వం ఉందా? హృదయం ఉన్న ప్రతి వాళ్ళకు కవిత్వం కావాలి, కానీ కులాలకు పరిమితమైంది కాదు కవిత్వం. హృదయం చాలా ముఖ్యం. కాబట్టి హృదయం ఉప్పొంగినప్పుడు రాస్తాం తప్ప కులాన్ని బట్టి రాయని. వాళ్ళు రాయని, బట్టోళ్ళు రాయని, పాపనోళ్ళు రాయని. కానీ బట్టోళ్ళు పాపనోళ్ళు రాసినట్టే మిగతా అన్ని కులాలు
తప్పనిసరిగా రాయవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే హృదయం మెత్తగా ఉంటుందో, శుచిమెత్తగా ఉంటుందో, స్పందిస్తుందో, ఆరాటపడుతుందో, ఆక్రోశపడుతుందో, కోపిస్తుందో, దుఃఖిస్తుందో తప్పనిసరిగా అక్కడ కవిత్వం పుడుతుంది. ఆ కోపమే దుఃఖం, ఆ కోపమే కవిత్వం, ఆ దుఃఖమే కవిత్వం, ఆ బాధనే కవిత్వం. అందుకే శ్రీశ్రీ ఏమన్నాడు, ఒకప్పుడు ఏదైనా కానీ బాధ కవిత్వానికి పర్యాయ పదం అన్నాడు శ్రీశ్రీ. బాధ ఎందుకు కవిత్వానికి పర్యాయ పదమైంది? బాధపడకుండా రాసిన కవిత్వం, గాయపడకుండా రాసినటువంటి కవిత్వం అది కవిత్వంగా నిలబడదు అనేటువంటిది చాలా సందర్భాల్లో రుజువైంది. కనుక ఎవరైనా గాయపడాలి. గాయపడకపోతే దాంట్లో బలం రాదు, మీ హృదయం పలకదు. కాబట్టి గాయపడిన వాళ్ళు పలికినప్పుడు ఆ భాషకు ఒక గొప్ప శక్తి వస్తుంది. మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏడాది నుంచి మా ఊరు నుంచి గ్రామ బహిష్కారం చేశారు, ఏదో తప్పు చేసినామని. ఆ తర్వాత వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, మా ఊరు ముందర నిలబడ్డాడు, పందిరి గుంజ పట్టుకొని నిలబడ్డాడు. నిలబడ్డప్పుడు మా అమ్మ ఏమడిగింది అని అంటే, బాగున్నావా మల్లేశం అని అడిగింది. అడిగితే ఆయన వెంటనే ఏం చెప్పిండంటే, బాగంటే ఏం చెప్పాలన్నావా, నా బతుకు అడవిలో పొద్దుకొక్కినట్టు అయింది అన్నాడు. నా బతుకు అడవిలో పొద్దుకొక్కినట్టు అయింది అనేది ఇంతకు మించిన కవిత్వం ఏముంటది అని నేను అడుగుతున్నాను. అడవిలో పొద్దుకొక్కి ఏమవుతుందో, మళ్ళీ అడవిలోకి పోతే పొద్దుకొక్కితే బాట తెలియకుండా జంతువుల మధ్య ఎట్లుంటే ఆ అనుభవం చూసినటువంటి వాళ్ళకే దాంట్లో ఉండేది ఎంతసేపు అయినా రాయొచ్చు. అట్లాంటి అద్భుతమైనటువంటి వాక్యాలు గ్రామాలలో ఉన్నాయి, తెలంగాణ భాషలో ఉన్నాయి. ఎప్పుడు భాష అభివృద్ధి పొందుతూ ఉంటుందో, ఎప్పుడు భాష నాగరికం అవుతుంటుందో దాంట్లోకి కవిత్వం అనేది వెళ్ళిపోతుంటుంది. ఆలోచన పెరిగిన కొద్దీ హృదయం తగ్గిపోతుంది. మెదడు పెరిగితే హృదయం తగ్గుతుంది. మనిషికైనా కవిత్వానికి మెదడు పెరుగుతూ ఉంటే హృదయం తగ్గిపోతూ ఉంటుంది. హృదయం చాలా అంటే నీకు వద్దులే కవిత్వం ఏం చేసుకుంటాం, ఓ ప్లాట్ కొనుక్కో, చక్కగా ఒక ₹1,00,00,000 వస్తుంది. అవునయ్యా, ప్లాట్ కొన్నా ₹1,00,00,000 వచ్చేటప్పుడు మా మిత్రుడు దేవదాస్ ఒక ఉదాహరణ చెప్పాడు. జంధ్యాల భారతి అనేటటువంటి ఆమె నిన్ననో ఇవాళ 3 రోజుల కిందనో చనిపోయింది. ఆయన పెళ్లి చేసుకున్నది, విడాకులు ఇచ్చింది, పిల్లలు లేరు, ఒక అక్క ఉంది, మంచి చెడ్డ చూడరు. అట్లా మంచి చెడ్డ చూడనటువంటి స్థితిలో ఆమె ఒక అపార్ట్మెంట్ కూడా ఉన్నది ఆమె పేరు మీద. ఆ అపార్ట్మెంట్ లో చనిపోయింది. 3 రోజుల దాకా పక్క వాళ్ళు చూడలేదు, ఎవరు చూడలేదు, తెలియదు. చూసినాక ఆమె ఎట్టుకోవాలి, ఆమె శవం ఎవరు తీసుకుపోవాలి? అక్కకు ఫోన్ చేస్తే ఆ శవం చూస్తే నేను పడిపోతా, నేను శవం అయితే కనుక నేను రానన్నాను, చూడాలి. మరి ఎట్లా ఆ శవం? మనకి మానవ సంబంధాలు ఎంత పెంచుకుంటే అంత బలం పెరుగుతుంది అనేటువంటి ఈ సమాజానికి ఆమె ఒక సందేశం ఇచ్చింది జంధ్యాల భారతి. మానవ సంబంధాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం, తుంచుకోవడం చాలా అలకగా ఎప్పుడైనా ఎంచుకోవచ్చు. కానీ వాళ్ళ చాలా సంతోషంగా ఎందుకున్నాం, చాలా ఉత్సాహంగా ఎందుకున్నాం, వయసుకు మించిన ఉత్సాహంతో ఎక్కడికైనా పోతే అంటుంటారు, ఎందుకు ఈ వయసులో అవసరమా? ఈ వయసులోనే అవసరం. ఎందుకు ఈ వయసులో అవసరం అని అంటే, ఈ జీవన సారాంశాన్ని అంతా కూడా ఎంతో కొంత అవతల చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకని చెప్పడం కోసం నేను వెళుతూ ఉంటాను. అందుకే నేను ఉత్సాహంగా ఉంటాను. మీకు ఉత్సాహం కావాలంటే, మీరు ఉద్వేగంగా ఉండాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే హృదయంతో మాట్లాడండి. హృదయంతో మాట్లాడితే తప్పనిసరిగా ఈ కొత్త జనరేషన్ కూడా మీ కనెక్షన్లోకి వస్తుంది. ఇవాళ కనెక్ట్ కావడమే పెద్ద ప్రశ్న కదా. సెల్ ఫోన్ మీ చేతులు ఉంటుంది, వాళ్ళ చేతులు ఉంటుంది. ఇది కనెక్షన్ పెద్ద సమస్య. కనెక్ట్ కావాలి. కనెక్ట్ కాకపోతే మీరు ఎంతసేపు మాట్లాడినా ఉంటుందే. కాబట్టి మీ లైన్ కనెక్ట్ కావాలి. లైన్ కనెక్ట్ కావాలంటే వాళ్ళ స్థాయికి మనం వెళ్ళాలి. కవిత్వం ఎందుకయ్యా, ఏం చేస్తుంది ఇది? కవిత్వం ఏం చేస్తుందంటే, కష్టజీవికి ఇరువైపులా ఉండేదే కవిత్వం అన్నాడు శ్రీశ్రీ. కవిత్వం ఇంకా ఏం చేస్తుంది అని అంటే, మీ హృదయ సంస్కారం అన్నాడు. హృదయం నుంచే పుడుతుంది. అది ఎవరినైనా ఏం చేస్తుంది అంటే సంతోషపరుస్తుంది, దుఃఖపరుస్తుంది. ఒకవేళ మీరు గాయపడితే మిమ్మల్ని ఓదారుస్తుంది. ఓదార్చిన ఒక చెయ్యికి మించినటువంటి పని ఓదార్చేటటువంటిది. కళ్ళకెళ్ళి నీళ్లు కారుతూ ఉన్నప్పుడు దాన్ని తుడవాలంటే ఖచ్చితంగా చెయ్యే కావాలి, లేదా చేతిలో ఉన్న తువ్వాల కావాలి, లేదా చేతిలో ఉన్న బొంగు కావాలి. ఈ చేతిలో ఉన్న బొంగే కవిత్వం అని నా అభిప్రాయం.
ఈ కవిత్వం చేతిలో ఉన్న కొంగు, అమ్మ చేతిలో ఉన్న కొంగు. మనం చాలా సార్లు కాలేజీలో బాధపడతాం, కాలేజీలో గాయపడతాం. పోయి అమ్మ ఒడిలోకి పోయిన తర్వాత ఎందుకు దుఃఖిస్తాం? ఒడిలో పడుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం, ఒక 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 సాంత్వనం, ఒక ఓదార్పు. అమ్మ దగ్గర దొరికిన ఓదార్పు మరి ఎక్కడ దొరకదు. ఎందుకు అమ్మ దగ్గర ఓదార్పు దొరుకుతుంది అంటే, అమ్మ మనల్ని అర్థం చేసుకునేటటువంటి, లోకంలో ఉన్నటువంటి అందరూ అర్థం చేసుకోకపోయినా తప్పనిసరిగా లోకంలో ఒకే ఒక వ్యక్తి అర్థం చేసుకుంటుంది మన బాధను. ఆమె అమ్మ. అర్థం చేసుకునేటటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి ఆమె అమ్మ. కనుక అమ్మ దగ్గరికి పోయి ఏడుస్తాం. ఏడిస్తే ఆమె ఏం చేస్తుంది? ముందు ధైర్యం చెప్పగలరా? లోకంలోకి వచ్చి కొట్లాడగలరా? కాదు. ఆమె ఏం చేస్తుంది ముందంటే మీ కళ్ళకి వెళ్ళి గారేటటువంటి నీళ్ళను తుడవగలుగుతుంది. అది కవిత్వం. అందుకని ఆ కవిత్వాన్ని మనకి వాళ్ళు ఏం చేస్తుంది? కవిత్వం చాలా సందర్భాల్లో అడుగుతుంటారు, ఏం చేస్తుందా కవిత్వం? ఎవరైనా మారుస్తుందా? లేదా ఏదైనా ఇస్తుందా? పోతే 1 కోటి రూపాయలు వస్తాయి, వాడికి పోతుంటే వస్తుంటే ఏదో వస్తుంటది, మీకు డబ్బులు వస్తుంటాయి. అవును, డబ్బులు వచ్చేటటువంటి పని, డబ్బులు వచ్చినందుకే రాసేటటువంటి పని ఎంతమూరి మీరే రాసేస్తారు. వ్యక్తిత్వ వికాసం మీద మాట్లాడమంటే ఆయన 10,000 రూపాయలు తీసుకొని మాట్లాడతాడు. 10,000 రూపాయలు తీసుకొని ఉపన్యాసం చెప్పేటటువంటి వ్యక్తికి ఏం వ్యక్తిత్వం ఉంటుందో మీరు ఆలోచించండి. వ్యక్తిత్వం లేని వాళ్ళు వ్యక్తిత్వ వికాసం మీద మాట్లాడితే అవతల ఏం నేర్చుకుంటారో మీరు ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ జీవితమే వ్యక్తిత్వ వికాసానికి ప్రేరణ. కాబట్టి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు చదవాలి. పుస్తకాలు విజయానికి 5 మెట్లు చదువుతుంది, 10 మెట్లు చదువుతుంది. మెట్లన్నీ ఎక్కడ కష్టం. 10 ఉంటాయి, 20 ఉంటాయి. సార్ రాస్తున్నారు, సంతోషం. కానీ రాసిన దానికి, ఇందాక దేవదారు చెప్పాడు, రాసిన దానికి వ్యక్తిత్వం కూడా చాలా కీలకమైంది. కాబట్టి నేను నా జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే, పూలపాన్పు మీద ఎవరు నడిచే పరిస్థితి ఉండదు. కష్టాల్లోంచి వచ్చిన వాళ్ళు మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సంకల్ప బలం అనేటువంటిది చాలా కీలకం. సంకల్పం గట్టిగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సంకల్పం దగ్గరనే మనం ఓడిపోయినాం అనుకోండి, ఇది మనతో అవుతుందా? కాదు, మనతో ఏది కాదు. ఇది అవుతుంది అనుకుంటే అవుతుంది. నేను ఎందుకు మా బాబు హీరో అంటే, నేను డిగ్రీ అయిపోగానే మా ఊర్లో ఉండే చదువుకున్న వాళ్ళంతా డిగ్రీ అయిపోయింది, ఆయన బీఈడీ చేస్తే వెంటనే టీచర్ అవుతాడు, మీ ఓనికి మేము చెప్తే ఇంటలేడు అని మా బాబు పోయి ఫిర్యాదు. మా ఊర్లో చదువుకున్న టీచర్లు లేదా చాలా మంది డిగ్రీ చదివిన వాళ్ళంతా పోయి మా బాబుకు ఫిర్యాదు. మీరేదో మీ వాడేదో కవిత్వం అంటాడు, అది అంటాడు, ఎంతో అట్లా డిగ్రీ అయిపోయింది మొత్తానికి, ఇప్పుడు బీఈడీ చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది. మా బాబు నన్ను పిలిచాడు, ఏం సంగతి రాను. మరి అందరైతే ఇట్లా అంటుండ్రు, అందరూ కాదురా నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నేను ఏమనుకుంటున్నా, నా కోరిక జీవితంలో నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో అడుగు పెట్టాలి, ఎంఏ చెయ్యాలి, ఎంఏ తెలుగు చెయ్యాలి. నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకోకపోతే నా జీవితంలో సంతృప్తి లేదని చెప్పాను. చెప్తే మా బాబు ఒకటే అన్నాడు, ఎందుకు హీరో? ఎక్కడ హీరోలు అవుతారంటే, ఆయనకి వెళ్ళది, ఆయనకు 100 రూపాయలు కావాలంటే కూడా పుట్టించే శక్తి లేదు. నా హాస్టల్ మెస్ ఫీజే 120 రూపాయలు, ఇచ్చే శక్తి లేదు. అయినా కూడా ఆయన గొప్పతనం ఏంటిది అని అంటే, బిడ్డ నువ్వు తర్వాత చదువుకోవాలని చదువుకోలేవుగా, నీకు మనసులో ఎట్లా అనిపించిందో అట్లా పో, హైదరాబాద్ పో, తర్వాత ఎట్లయితే అట్లా చదువుకోవాలి. ఆ గొప్ప హృదయం, ఆ గొప్ప హృదయం ఏదైతే ఉందో అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంటాయి? ఆయన ఎందుకన్నాడు? ఆయన అనకుండా లేదురా నువ్వు బీడీ చేయాలి అని అంటే నేను బీడీ చేసేవాడు. బీడీ చేస్తే కౌలు కారా? బీడీ చేస్తే కూడా కౌలు అవుతారు, తప్పకుండా అవుతారు. కవిత్వానికి హృదయం కావాలని ఇందాక చెప్పాను. హృదయం ఉన్నప్పుడు బీడీ చేసి ఆ రూట్ వచ్చేవాడిని. కానీ నారాయణ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తుల దగ్గర చదువుకునేటటువంటి అవకాశం నాకు ఉండేది కాదు. జీవితం అంతా కోల్పోయినా కూడా అలాంటి కౌల సాంగత్యం నాకు దొరికింది. ఎందుకు నేను ఇంత ఆవేశంగా, ఇంత ఉద్వేగంగా, బాధపడుతూ, గాయపడుతూ చెప్తున్నానంటే, ఒక్క పూట చదువుకో, ఒక్క పూట తిన్నా. నాకు 70 రూపాయలు ఇచ్చేది బాబా, ఇస్తే 60 రూపాయలు ఇంకొక అతను నాలాంటి వాడే దొరికిండు. అది మీ కరీంనగర్ జగిత్యాల మిత్రుడు, స్వరాజ్ అనే మిత్రుడు, హనుమయాచారి ఆయన పేరు. హనుమయాచారి అనేటువంటి ఆయన కూడా అతి కష్టంగా చదువుకుంటున్నాడు.
ఆయన ఒక 60 రూపాయలు, నేను ఒక 60 రూపాయలు, 120 రూపాయలు కట్టి ఒక మెస్సు ఒక్కరి పేరు మీద రాయించి తీసుకుంటే ఒకరు పొద్దున తినాలి, అంటే మధ్యాహ్నం తినాలి, ఒకరు రాత్రికి తినాలి. మధ్యాహ్నం తిన్న ఆయన రేపు మధ్యాహ్నం దాకా ఆయన తినే అవకాశం లేదు. అట్లా ఒక్క పూట తినుకుంటూ 4 నెలలు 5 నెలలు గడిపినటువంటి వ్యవహారం. అంటే మీకు మనసు ఉంటే మార్గం దొరుకుతుంది, మార్గం ఉంటే తప్పనిసరిగా మీ గమ్యానికి చేరుకుంటారు. అట్లా మనసు అనేది చాలా కీలకం. ఇవాళ నేను మనుషుల్ని ఎందుకు ప్రేమిస్తానంటే, ఆ మనుషులు నా చుట్టూ లేకపోతే నేను ఎంఏ చేయలేను, ఎంపీ చేయలేను, తర్వాత ఈ జీవితం అంతా లేదు. చాలా సందర్భాల్లో చెప్పుకుంటాను. ఒకనాడు ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. 74లో అనుకుంటాను, 74లోనో 75లోనో ప్రపంచ తెలుగు మహాసభలు మొదటి మహాసభలు జరుగుతున్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళని వాళ్ళని పట్టుకొని చంద్రశేఖరరావు గారు మొత్తానికి సభలకు వెళ్ళారు. నాకు పట్టుకునే తెలివితేటలు కూడా లేవు ఆ రోజున, కనుక పట్టుకునే తెలివితేటలు లేవు, జేబులలో బస్కిరాయి లేవు, కనుక నేను వెళ్ళలేకపోయినా. ఒకనాడు ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి బస్కిరాయిలు లేనటువంటి వ్యక్తి తదనంతర కాలంలో 2017 వచ్చేసరికి ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించగలిగినటువంటి గొప్ప స్థానం నాకు దక్కింది. ఇది నా గొప్ప మాత్రమే కాదు, నా చుట్టూ ఉండే మనుషుల యొక్క గొప్పతనం. మా దేవదాస్ కావచ్చు, మా వత్సవరెడ్డి కావచ్చు, లేదా మీరు కావచ్చు, సేనాధిపతి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇందులో ఉండే అనేక మంది నాకు సహకరిస్తే కదా నేను ముందరికి నడిచాను. ఎవరు సహకరించకపోతే నేను ఉంటానా? అందుకని మనుషులతో మాట్లాడేటప్పుడు, మానవ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆయనతో ఏమైతుంది, ఈయనతో ఏమైతుంది అని మీరు కట్ చేసుకుంటే చివరికి ఒక్కరే మిగులుతారు. జంధ్యాల భారత్లో అయితే మన శవం బయటకు పోవడానికి కూడా మనుషులు దొరకరు. కాబట్టి ఎంత ఎక్కువ మందితో మీకు సంబంధాలు పెట్టుకోవాలని అనిపిస్తే అంత మందితో సంబంధాలు పెట్టుకోవడం నా జీవితంలో నేను నేర్చుకున్నా, అది నేను చెప్పదలుచుకున్నాను. అంత మించిన గొప్ప వ్యక్తిత్వ వికాసం లేదు. సంబంధాలు మనుషులతో దగ్గరికి వచ్చేసరికి ఈగోలకు పోతాం. ఈ ఈగో ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టినప్పుడు ఉందా, మధ్యలో ఉందా, చదువుకునేటప్పుడు బాల్యంలో ఉందా? బాల్యంలోని ఈగో మనకు యవ్వనంలోకి వచ్చేసరికి, ఇంకా కొంచెం ఉద్యోగాల్లోకి వచ్చేసరికి ఎందుకు పెరిగినాయి? ఇగో ఇదే, నేను కవిత్వం రాస్తాను కనుక ఆయన కంటే గొప్పవాడు. అరే నువ్వు కవిత్వం రాస్తే ఆయన కలెక్టర్ కదా, అడిషనల్ కలెక్టర్ కదా, ఆయన శ్యామ్ ప్రసాద్ లాల్ అడిషనల్ కలెక్టర్ కదా, ఆయన దాంట్లో ఆయన గొప్పదే కదా. నీ దాంట్లో నువ్వు గొప్ప అయితే ఆయన గౌరవించడం నువ్వు నేర్చుకోవాలి కదా, ఆయన కూడా మనల్ని గౌరవించడం నేర్చుకోవాలి కదా. నేను ఒకసారి బుర్ర వెంకటేశం అని IAS ఆఫీసర్, బుర్ర వెంకటేశం మీ పేరు వినొచ్చు, ఇప్పటికి కూడా ఆయన ఆఫీసర్ ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో కేసీఆర్ ఛాంబర్లో ప్రగతి భవన్లో మా ఇద్దరికి చర్చ నడుస్తున్నప్పుడు మీకేం తెలుసు అన్నాడు ఆయన. కొంచెం ఆవేశంలో మీకేం తెలుసు, మీరు కవిత రాసుకుంటారు, మీకేం తెలుసు అన్నాడు. నిన్న నీకేం తెలుసు, భాష గురించి మీకేం తెలుసు. కాబట్టి నా ఫీల్డ్లోకి వచ్చి నువ్వు నీకేం తెలుసు అని అనొద్దు. నీ ఫీల్డ్లో నాకేం తెలియదు, కానీ నా ఫీల్డ్లో నీకేం తెలియదు అనేది నేను చెప్పగలను. మీరు IAS కాగానే సమస్తం తెలుసని మీరు అనుకుంటారు, తెలియదు. ఎవరికి తెలుస్తుంది అంటే మనుషుల్ని ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏ స్థాయిలో ఉన్నాము. మనుషుల కంటే గొప్ప అనుకునేటటువంటి వాళ్ళు ఐసోలేట్ అయి చివరికి ఒంటరైపోయి చాలా దీన స్థితిలోకి వెళ్తారు. అట్లా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకు? IAS అయితే మనకి ఇగో పెరుగుతుంది. IAS అయితే ఇగో ఎందుకు పెరగాలి? కాళోజీ అంటాడు, వీడు నేను లాయర్ అంటాడు, వాడు నేను డాక్టర్ అంటాడు, వాడు నేను IAS ఆఫీసర్ అంటాడు, ఇంకేదో ఇంటాడు. అరే మీరు మనుషులు కాదారా అన్నాడు. ఎప్పుడైతే మీరు మనుషులు అని అన్నాడు. అంటే డాక్టర్ అంటే వాడు మనిషి కాదా? లేకపోతే లాయర్ అంటే అతను మనిషి కాదా? కవి అంటే ఇతను మనిషి కాదా? ఆర్టిస్ట్ అంటే మనిషి కాదా? మన నంది శ్రీనివాస్ బాగా వాడతాడు, మనిషి కాదా? అందుకని కోపం వచ్చి అన్నాడు, మీరు ఎప్పుడు మనుషులు అవుతారా అన్నాడు. డాక్టర్ అవుతాడు, ఇదొక్కడైతే ఇంకోటైతే చదువుకున్నారు అయింది, కానీ ఎప్పుడు మనుషులు అవుతారు? కాబట్టి మనుషులు కావాలనేటువంటి ఉద్దేశంతో మేము కవిత్వం రాస్తున్నాము. కనుక ఇవాళ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మనుషులు కనుక, నరసమ్మ లింగారెడ్డి ఇద్దరు మనుషులు కనుక, ఆ జన్మించినటువంటి బుర్ర మసూర్ రెడ్డి గారు కూడా ఒక మనిషి కనుక, ఈ సమాజం పట్ల ఒక బాధ్యతలు ఉన్నాయి కనుక ఇన్ని పుస్తకాలు రాసిండు. ఈయన మనిషి కనుక మనుషుల కోసం ఇన్ని పుస్తకాలు రాసిండు. మనుషులకు దేనికోసం జీవిస్తారంటే మనుషుల కోసం జీవిస్తారు. మనుషుల కోసం రాస్తారు. మనుషుల్ని ప్రేమిస్తారు. కానీ అహం ఉన్నవాళ్ళు, యుగో ఉన్నవాళ్ళు దేన్ని ప్రేమిస్తారంటే అహాన్నే ప్రేమిస్తారు.
అహాన్నే ప్రేమిస్తారు. ప్రేమించి చిట్ట చివరికి ఏమొస్తే కుర్చీనే ప్రేమిస్తారు. ఇందాకేదో అడిగాడు మా దేవదాసుడు మాట అన్నాడు, ఈయన రెండోసారి అడిగిందేమా, ఆయన కుర్చీని ప్రేమిస్తున్నాడు, నేను కవిత్వాన్ని ప్రేమిస్తున్నాను. కుర్చీని ప్రేమించేవాడికి కవిత్వాన్ని ప్రేమించేవాడికి ఎక్కడ కలుస్తుంది చెప్పండి? కుర్చీ ఉంటుందా? ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు ఆ కుర్చీలో. కుర్చీ ఉంటుందా? నేను చాలా సార్లు మీకు కాకపోయినా మీ కుర్చీకి నమస్కారం చేస్తా అంటుంటాను. కొందరు మాట్లాడుతున్నప్పుడు వచ్చి అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నా, లేకపోతే కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నా, కాలేజ్ లెక్చరర్గా ఉన్నా, నేను తప్పనిసరిగా మీకు కాకపోయినా మీ కుర్చీకి నమస్కారం చేయాలి. ఈ కుర్చీ రేపు పొద్దున ఇంకో అయినా వస్తున్నాయా? నువ్వు కుర్చీలో ఉన్నవాడికి నమస్కారం చేస్తుంటావు, నాకు చేసేటుంటే ఈ కుర్చీకి చేసేటుంటే నా దగ్గర నీకు చేసే నమస్కారం ఎప్పటికి ఉంటుంది? కుర్చీకి చేసే నమస్కారం అది నువ్వు మారగానే ఇంకోటి కూర్చోగానే వాడికి కనుక మనం ప్రేమించాల్సింది మనుషుల్ని, మనం ప్రేమించాల్సింది కుర్చీల్ని కాదు. కుర్చీల్ని చూసి గౌరవంగా అహంగా వెళ్తే అది చిట్ట చివరికి ఎక్కడో గాయపడదు. కాబట్టి దాశరథి ఏమన్నాడంటే, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు ఎన్నో అన్నారు. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు. మీరందరూ గాయపడిన వాళ్ళే, బాధపడని వాళ్ళు ఎవరు ఉండరు, దుఃఖపడని వాళ్ళు ఎవరు ఉండరు. రాయకపోవచ్చు, కవిత్వం పేపర్ మీద పెట్టి రాయకపోవచ్చు. అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, లేదా మీరు కానీ పెద్దవాళ్ళు కానీ, ఉద్యోగ విరమణ పొందిన వాళ్ళు కానీ గాయపడకుండా ఇంత దూరం రాలేదు. గాయపడ్డాం, తప్పనిసరిగా గాయపడ్డాం, బాధపడ్డాం. రోజు కనీసం ఒక్కసారైనా గాయపడతాం. ఈ గాయపడిన వాళ్ళు మాత్రమే అక్షరాలు రాసేటటువంటి అవకాశం. కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చు. కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చు. కళ్ళు తడవకుండా జీవితం దాటలేవు అన్నాడు. కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చు, కళ్ళు తడవకుండా జీవితం దాటగలరా? అంబానీ కావచ్చు, 50,000 కోట్లు సంపాదించవచ్చు, 2,500 3,500 పెట్టి కొడుకు పెళ్లి చేయొచ్చు. కానీ కొడుకుకు వ్యాధి వస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండగలవాను? కాబట్టి కళ్ళు తడవకుండా జీవితం ఎవరు కూడా దాటలేరు. కాబట్టి కళ్ళు తడవకుండా జీవితం దాటలేరు కనుక దాశరథి చెప్పింది ఏంటంటే, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు ఎన్నో, అవన్నీ రావాలి, అవన్నీ రాయబడాలి. దాంట్లో భాగంగా మరి నేను కవిత్వం రాస్తున్నాను, ఇవాళ కూడా రాస్తున్నాను. కవిత్వం అక్షరాన్ని నేను ఆప్యాయంగా ప్రేమించాను కనుక అక్షరం నాకు ఇచ్చినటువంటి గౌరవంతోనే మీ ముందట నిలబడ్డాను. అకాడమీ బాధ్యతల్లోకి వెళ్ళినా, లేదా ఒక స్నేహితుడు ఆప్యాయంగా స్వర్ణ కంకణం తొడుగుతా అంటే వద్దు అని అన్నా, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నాకంటే అక్షరం నుంచి వచ్చింది. ఒక మిత్రుడు ఇస్తా అంటే తీసుకోవడం, ఒక మిత్రుడు ఇస్తా అంటే వద్దనడం, ఇవన్నీ కూడా అక్షరానికి ఇచ్చేటటువంటి గౌరవంగా నేను భావించాను. కాబట్టి అక్షరం ఏం చెప్పిందో, హృదయం ఏం చెప్పిందో అదే చేశాను. హృదయం అనేది సమున్నతమైంది. ఆ హృదయాన్ని కాపాడుకోవడం చాలా సంతోషం. ఇట్లా నేను చాలాసేపు మాట్లాడే అవకాశం ఉంది కనుక ఎక్కువసేపు మాట్లాడకుండా ఇప్పటి వరకు మాట్లాడతాను. కాబట్టి ఈ అంశాల చుట్టూ మనం తిరగాలి. మనం ఇంకా జీవితంలో చేయాల్సింది చాలా ఉంది, అవన్నీ చెయ్యాలి. ఎక్కడైనా కూడా తొవ్వ మలుపులు లేకుండా ఉండదు. చాలా మంది అనుకుంటారు తొవ్వ అనేది మలుపులు లేకుండా ఉంటది అనుకుంటారు. మీ ఎంత పెద్ద హైదరాబాద్ దాకా వెళ్ళేటటువంటి తొవ్వ చూడండి, బాంబే వెళ్ళేది చూడండి, ఎక్కడికన్నా వెళ్ళండి, మలుపు లేకుండా తొవ్వ ఉండదు, ఎత్తంపులు లేకుండా తొవ్వ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఎత్తుగడ్డకు ఎక్కేటప్పుడు బస్సు అయినా సరే, నువ్వు బండి నడిపినా సరే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎత్తు వంపు తప్పనిసరిగా ఉంటాయి, పగలు వెలుగు తప్పకుండా ఉంటాయి, కష్టం సుఖం తప్పకుండా ఉంటాయి. ద్వంద్వాలు జీవితం నిండా ఉండేదంతా ద్వంద్వం. చావు ఉంటుంది, పుట్టుక ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కనుక వీటన్నిటి మధ్య నుంచి మన జీవితం నడుపుకుంటూ వెళ్ళాలి. కనుక అట్లా జీవితం నడుపుకుంటూ నేను వచ్చాను కనుక నేను ఎప్పుడో డిగ్రీలో వాళ్ళంతా ఉన్నప్పుడు సినిమా పాటలు రాయాలని కోరిక ఉండేది. మా బాపు మా అబ్బ వాళ్ళు మంచిగా చదువుకుంటారు అనుకొని బియ్యం ఇస్తే బియ్యం అమ్ముకొని సినిమాలు చూసి, ఆ పూట మరి బియ్యం అమ్ముకుంటే నువ్వు ఏం తింటావు అంటే ఉపాసం పండేది. సినిమా కంటే ఉపాసం పండడమే ఇష్టం, సినిమా చూడటం ఇష్టం. కాబట్టి ఉపాసం పండి సినిమాలు చూసి, సినిమాలకు రాయాలనే కోరిక ఉండే నారాయణ రెడ్డి గారిని చూసినట్టు. మరి సినిమాలకు రాయాలనే కోరిక ఎప్పటికి ఉంటుందా అంటే, యూనివర్సిటీకి పోయిన తర్వాత మారిపోయింది. అక్కడ పోయినాక అన్ని విప్లవోద్యమా, గోడలకు అన్ని నినాదాలు. వీళ్ళందరి కష్టాల ముందు నేను పోయి సినిమాలలో పాటలు రాసుకుంటుంటే నాకు సంతృప్తి లేదు. నా కవిత్వం ఎందుకోసము అని అన్నప్పుడు
కళల సంగతి సరే, కన్నీళ్ళ సంగతి ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించలేదు. కళలు అందరికీ ఉంటాయి, కళలు ఎప్పుడైనా కూడా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ కళల సంగతి సరే, కన్నీళ్ళ సంగతి ఏమిటి? లోకంలో చాలా మంది ఏడుస్తున్నారు. నేను ఒక ఊరు నుంచి వచ్చిన రైతు ఏడుస్తున్నాడు, కూలి ఏడుస్తున్నాడు, ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, మగవాళ్ళు ఏడుస్తున్నారు, పెళ్లి అయిన వాళ్ళు ఏడుస్తున్నారు, పెళ్లి కాని వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ కన్నీళ్ళ సంగతి ఏమిటని నన్ను నేను యూనివర్సిటీ మెట్ల మీద నిలబడి ప్రశ్నించుకున్న తర్వాత నేను సినిమాల్లోకి వెళ్ళడం అనేటువంటిది నా గౌరవం కాదు, నా కవిత్వానికి పర్యవసానం లేదా నా కవిత్వానికి ప్రయోజనం నా జనంలోనే ఉంది, మనుషుల్లోనే ఉంది, మానవత్వంలోనే ఉంది, హృదయాల్లోనే ఉంది, హృదయాల వైపు. ఇట్లా విన్న తర్వాత నీ కోరిక ఎట్లా కలిసి వస్తుంటది అని అంటే, నేను ఇట్లా రాసుకుంటూ వచ్చి ఉద్యమాలతో నడుస్తున్నప్పుడు ఆ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నాగేట్ సార్లు అది కూడా నేను గాయపడే రాశాను. అక్కడ ఒక ఆయన అన్నాడు, నీవు ఎట్లా ఎవరు చెప్పిందే నీకు తెలంగాణకు సంస్కృతి వేరే ఉంటుంది, పువ్వు వేరే ఉంటుంది, పండుగలు వేరే ఉంటాయి అని అంటున్నావట, ఎట్లా ఉంటుంది అని ఒక పోలీస్ ఆఫీసర్ సదాశివరావు ఆయన పేరు. ఆ సదాశివరావు వెనక నుంచి వచ్చి ఇట్లా కూర్చుంటే వెనక గల్ల పట్టుకొని ఇట్లా లేపి నిలబెట్టి, ఏమయ్యా లేని కొట్లాటలు పెడుతున్నావు, ఎక్కడైనా తెలంగాణకు వేరే భాష, ఆంధ్రకు వేరే భాష, లేదా తెలంగాణకు ఒక సంస్కృతి, ఆంధ్రకు ఒక సంస్కృతి. సరే మేం కాదు సార్, మీరే పెట్టిండ్రు 56 నవంబర్ 1 దాకా మేము ఒకటే అన్నారు. నవంబర్ 1 తెల్లారి నుంచి 2వ తారీఖు నుంచి మీ భాష మాకు అర్థమైతలేదు, మీ భాష వేరే అన్నారు. మేమంటే ఇది మాకు ప్రేమతోనే ఉన్నాం అని నేనంటే, నువ్వు ఏదో అంటావు, ఏదో మాట్లాడతావు అన్నాడు. ఆయనకు సమాధానంగా నా సంస్కృతి గొప్పదని రాసేటటువంటి పాట నాగేటి సార్ల పాట నేను రాశాను. అది ఉద్యమం కోసం రాశాను. ఆ నాగేటి సార్ల పాట రాస్తే తెలంగాణ నన్ను ఎంత ఓన్ చేసుకున్నదంటే, నాకు పాటలు పాడడం కూడా రాదు. నాకు చిన్నప్పటి నుంచి అది ఒక బలహీనత. పాట రాస్తా కానీ పాట పాడలేకపోతే ఈ పాటలో ఉన్న శక్తి చాలా మంది గాయకుల్ని, నంది శ్రీనివాస్, దేశపతి శ్రీనివాసులు చాలా మంది పాడారు ఈ పాట. ఆ శ్రీనివాసులు పాడి లేదా చాలా మంది గాయకులు పాడడం వల్ల నాగేటి సార్ల అందరి పాటగా ఉన్నది. ఒక్కనే నేనే పాడితే ఇది సిద్ధారెడ్డి పాటగానే ఉంటుంది, కానీ వాళ్ళ చాలా మంది పాడడం వల్ల అది పాట అందరి పాటగా మారింది. అందరి పాటగా మారిన తర్వాత ఒకరోజు నారాయణమూర్తి ఫోన్ చేసి సిద్ధారెడ్డి గారు, నేను సిద్దిపేట వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సార్, నేనే హైదరాబాద్ వస్తా కదా మీరు పిలిస్తే. నేను సిద్దిపేటకు రావాలన్నాను. సిద్దిపేటకు వచ్చాను. సిద్దిపేటకు వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో ఉంటే నేను పోయి ఆయన ఏ కార్లో వచ్చిండు అనుకున్నాను. ఆయన నా సొంటోడే. ఏ కార్లో వచ్చిండని నేను చుట్టూ తిరుగుతూ ఉంటే ఈడ ఉన్నా అంటే ఏడ ఉన్నా ఆయన అంటే అక్కడ ఒక దగ్గర కూర్చున్నాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన బస్సులో వచ్చాడు. మా ఇంటికి నా బండి మీద పోతుంటే దారెంబట్టి అంతా కూడా అందరూ చూస్తూ ఉన్నా. నా వెనుక కూర్చుని పెట్టుకొని నేను పోతున్న నారాయణమూర్తి లాంటి పెద్ద విగ్రహాన్ని, సిద్ధారెడ్డి లాంటి మామూలు విగ్రహం బైక్ మీద వెనక కూర్చుంట పెట్టుకొని పోతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాక నారాయణమూర్తి అంటున్నారు. అట్లా కూర్చుంట పెట్టి మా ఇంటికి పోయిన తర్వాత మీ పాటను సినిమాలో పెట్టుకుందామని నేను అనుకుంటున్నా, మీ పర్మిషన్ కావాలి. అది ఏనాడో ప్రజలకు ఇచ్చేశాను. మీరు హాయిగా వాడుకోవచ్చు, హాయిగా మీ సినిమాలో పెట్టుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. నో రెమ్యూనరేషన్, నో పర్మిషన్, నో కాపీరైట్. కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను. చాలా సంతోషపడ్డాడు. ఆయన సినిమాలో పెట్టాడు. జేసుదాస్ పాడాడు. జేసుదాస్ పాడినందువల్ల, సినిమాలో పెట్టినందువల్ల అది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నాకు నంది అవార్డు కూడా ఇచ్చింది. ఒక మనిషి చేసేటటువంటి ఆ ప్రయాణంలో ఎన్ని కీలకమైనటువంటి మలుపులు ఉంటాయి. అట్లాంటి మలుపుల మధ్య నుంచి నేను వచ్చాను. చాలా సంతోషం. నాకు ఇవాళ అదొక గౌరవం. అయితే నంది అవార్డు తీసుకున్న నాడు అది చాలా మంది నాకు చెప్పారు, నువ్వు తీసుకుంటావో లేదో, తీసుకోవాలని చెప్పారు. నా మిత్రులు చెప్పారు, నాకు దూరమైన వాళ్ళు, ఎక్కువ పరిచయం లేదు అని కూడా చెప్పారు. ఎందుకంటే నా స్వభావం కొంచెం భిన్నమైంది. కనుక దాన్ని తీసుకొని అంటాడో ఏమో అని చాలా మంది అనుకున్నారు. నాకు అప్పటికి తెలంగాణ భావనలు కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి వచ్చిన అవార్డు గాను తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తే నేను తీసుకున్నాను. ఇవాళ కూడా అట్లాగే బుర్ర మత్స్వన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవార్డు వాళ్ళ అమ్మా నాన్నల పేరు మీద ఇచ్చారు కనుక మా అమ్మా నాన్నల మీద ఉండే గౌరవంతో నేను తీసుకున్నాను. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్సులు తెలుపుతున్నాను. ఇది అందరూ మనం ఎక్కడైనా సరే మనం మనుషులతో చేరుకోవడానికి, మనుషులతో కలుసుకోవడానికి, ఇంతమంది కలుస్తారంటేనే మేము ఇద్దరం వచ్చినాం హైదరాబాద్ నుంచి. ఏంటి పని పెట్టుకొని ఇంతమంది కలుస్తారు కనుక సాహిత్య హృదయాలు ఉన్న వాళ్ళు కలుస్తారు, సహృదయాలు కలుస్తారు, మేము వచ్చినాం.
చాలా సంతోషం. కరీంనగర్కి ఎన్నిసార్లు వచ్చినా కూడా నాకు సంతోషం. ఎన్ని సొంత ఇంటికి పోతున్నట్టు, ఆ అమ్మగారికి పోతున్నట్టు ఉంటుంది. అట్లా ఈ కరీంనగర్ వచ్చినందుకు, కరీంనగర్లో నాకు పురస్కారం ఇచ్చినందుకు మరొకసారి తెలుగు భాషా సంరక్షణ సంఘానికి, అట్లాగే మన్సూర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా, ఇంకా ఈ కమిటీలో ఉన్న మా బొమ్మగట్టి కిషన్ కావచ్చు, లేదా నంది శ్రీనివాస్ కావచ్చు, మా దాస్యం సేనాధిపతి కావచ్చు, దయాకర్ కావచ్చు, ఎవరైనా సరే ఇంకా కమిటీలో ఎవరున్నారో వాళ్ళందరికీ ఈరోజు ఇంత ప్రేమతో, సరే ఈయన వచ్చి మాట్లాడేది పొడిచేది ఏముంది అని అనుకునే వాళ్ళు కూడా లోకంలో చాలా మంది ఉంటారు. మన అందరూ తెలిసిందే. సాటిపోతారు, ఈయన వస్తారు, ఏదో ఊడతారు. ఇక్కడనే గోడ చాటుకు పోయిన తర్వాత వాడి పొందవాడు ఏం మాట్లాడినా అని అన్నట్టు ఇలాంటి గొడ్డ ప్రవృత్తులతో ఉన్నారు చాలా మంది. అంటే మన స్నేహితులుగా ఉంటారు, స్నేహితులుగా ఉండి పక్కకు పోయిన తర్వాత ఏదో మాట్లాడతారు. అయినా కూడా ఇక్కడ మనం ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళుగానే నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళకంటే గొప్ప సంపద ఇంకేం లేదు. ఇంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్న నా జీవితం సాఫల్యం కాకుండా ఇంకేముంటుంది చెప్పండి. పురస్కారాల్లో భాగంగా అది సాఫల్యం ఎక్కువంటే స్నేహాన్ని పొందినందుకు, మీ అనురాగాన్ని పొందినందుకు, మీ అనురాగాన్ని స్నేహాన్ని ఇలాగే కాపాడుకుంటానని సెలవిస్తూ నమస్తే. నమస్తే. జై తెలంగాణ. ఈ తెలంగాణ తెలుగు తేజం జాతీయ పురస్కారం ఎలాగో మనం వారికి ప్రేమతో అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన విశిష్ట అతిథి, మొదటి పురస్కారం పొందినవారు వైసా దేవదాస్ గారు, మీరు వచ్చి సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. మా పక్షాన మీరు అయిపోయిందండి, మీటింగ్ అయిపోయింది, ఉపన్యాసాలు అయిపోయినాయి. రిలాక్స్. ఎప్పుడూ రిలాక్స్గా ఉన్నాం. వాళ్ళ 22 నాడు చిన్న సూచన ఉంది. మాడిశెట్టి గోపాల్, అనంతాచార్య ఇద్దరికి పదవి విరమణ పొందిన సందర్భంగా ఇద్దరి మిత్రులకు 22వ తేదీ నాడు హిల్ భవన్లో కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటలకు పుస్తకావిష్కరణ ఉంటుంది. మ్యూజిక్ ప్లాంట్స్ ఫిలిం భవన్ దేవదాస్ గారికి ఆత్మీయంగా చేసినటువంటి సంస్కారాన్ని బాబు ఇప్పుడే లేవకండి అమ్మా, ఒక 2 నిమిషాలు కూర్చోండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి. రాసేమ్మా సేనాపేట ఒకసారి మా దాసే గారు ఇక్కడ నందివాడు మా సంస్థ కొడుకులుగా కార్యదర్శి గొప్ప కట్టేవారు ఎడమూల్యం మార్నింగ్ కదా చందనే కదా అది. మా కోశాధికారి గారు దయాకర్ గారు కూర్చోండి కూర్చోండి, అందరూ కూర్చున్నారు. మీరు ఈ కార్యక్రమానికి ఏకవాక్య వందన సమర్పణం ఏకవాక్య
నరసమ్మ లింగారెడ్డి గారి జీవన సాఫల్య పురస్కార కార్యక్రమం తెలంగాణ తెలుగు భాషల సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇస్తున్నాం. ఈరోజు రెండవ పురస్కారంగా పెద్దలు నంది సిద్ధారెడ్డి గారికి పురస్కారం అందించడం జరిగింది. ఈ పురస్కారానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన అడిషనల్ కలెక్టర్ ఈవి శ్యాంప్రసాద్ రావు గారికి, అదేవిధంగా ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయనపల్లి గారికి, అదేవిధంగా నంది శ్రీనివాస్ గారికి, బొమ్మకంటి వెంకటేశ్వర కిషోర్ గారికి, మత్స్యరెడ్డి అధ్యక్షులు మత్స్యరెడ్డి గారికి, ఈ సమావేశానికి పిలువగానే వచ్చినటువంటి పెద్దలు, కవులు, కళాకారులు ప్రతి ఒక్కరికి కూడా, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా అందరికీ, అదేవిధంగా నేటి దినపత్రిక సంపాదకులు హైదరాబాద్ నుంచి వచ్చారు విశిష్ట అతిథిగా, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాల్ని మనకు అవకాశం ఇచ్చినటువంటి మీటింగ్ జరుపుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యాసంస్థల చైర్మన్ వాగేశ్వరి వారి సిబ్బందికి, గోపాలరెడ్డి సార్కి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం ముగుస్తుంది. ఎవరైనా సార్తో కలిసి ఫోటో దిగేందుకు దిగవచ్చు.